అందరికీ, నేను మేఘన. ఈరోజు వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి వెళ్తున్నా. ఎందుకంటే మా సిస్టర్కి ఈ కాలేజ్లో ఐటీలో వర్ధమాన్ కాలేజ్లో అలాట్ అయింది. అందుకే ఈరోజు సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం వర్ధమాన్ కాలేజ్కి వెళ్తున్నాం. ఇది మెయిన్. ఫైనల్లీ కాలేజ్కి అయితే రీచ్ అయిపోయాం. రీచ్ అయిన అక్కడ సెక్యూరిటీ అంకుల్ బ్లాక్ 5కి మమ్మల్ని వెళ్ళమన్నారు. ఈ రైట్ సైడ్లో కనిపిస్తున్న మెయిన్ బిల్డింగ్ అనేది సిఎస్సి ఇంకా ఎలైడ్ బ్రాంచెస్కి. అండ్ మాకు ఇప్పుడు సర్టిఫికేషన్ సబ్మిషన్ బ్లాక్ 5, అది ఈసీఈ డిపార్ట్మెంట్ బ్లాక్ మాట. క్యాంపస్ మాత్రం చాలా గ్రీనరీగా ఉంది. కాలేజ్లో ఫస్ట్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే సరౌండింగ్ అట్మాస్ఫియర్ మొత్తం చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది. అండ్ డ్రెస్ కోడ్ కూడా ఉంది. అండ్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. స్పోర్ట్స్ ఏరియా, ఈసీ బ్లాక్ అండ్ ప్లే గ్రౌండ్ కూడా ఉంటాయి. ఈ రైట్ సైడ్లో క్యాంటీన్ ఉంది అండ్ దీనికి ఆపోజిట్గా స్పోర్ట్స్ ఏరియా ఉంది. ఇంకా ముందుకు వెళ్తే అక్కడ ప్లే గ్రౌండ్ కూడా ఉంది. ఇక్కడ ఈ బ్లాక్ కనిపిస్తుంది కదా, ఇదే ఈసీ బ్లాక్. మనం ఇప్పుడు ఫ్రంట్కి వెళ్ళి ఈసీ బ్లాక్లోకి ఎంటర్ అవుతాం. ఎస్, వర్ధమాన్ కాలేజ్ అడ్రస్ ఎక్కడుందంటే శంషాబాద్ కచారా అనే విలేజ్లో ఉంది. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నదంతా షటిల్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కోసం యూజ్ చేస్తారు ఆ లెఫ్ట్ సైడ్ ప్లేస్. ఇంకా ఫైనల్లీ ఈసీ బ్లాక్ అయితే రీచ్ అయిపోయాం. ఈ బ్లాక్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. స్టూడెంట్ ఓన్ వెహికల్ లోపల పార్కింగ్ లేదు, దే హ్యావ్ టు పుట్ అవుట్ సైడ్. ఇక్కడ ఈ లెక్చరర్ మాకు హెల్ప్ చేస్తున్నారు. 2nd ఫ్లోర్ అని చెప్తున్నారు. లిఫ్ట్ యూజ్ చేసుకోవచ్చు అన్నారు. అండ్ ఈ 2nd ఫ్లోర్లో టోటల్ లెక్చరర్ హాల్స్ ఉన్నాయి మొత్తం. అండ్ ఇదంతా ఈసీఈ అండ్ ట్రిపుల్ అండ్ మెకానికల్ వాళ్ళకంట నాన్ కోర్. మా సర్టిఫికేట్ సబ్మిషన్ అయితే అయిపోయింది. మేము ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం మెయిన్ బ్లాక్, ఐటీ బ్లాక్. ల్యాబ్స్ కూడా ఫుల్లీ ఎక్విప్డ్ ఉన్నాయి. అండ్ నేను ఈసీఈ స్టూడెంట్ కాబట్టి ఒకసారి ల్యాబ్ కూడా చూసి వెళ్ళి వచ్చా. ఇంకా ఇక్కడ ఈ బ్లాక్ నుంచి రిటర్న్ అవుతున్నాం. అండ్ ఇప్పుడు బయటికి వెళ్ళి ఐటీ బ్లాక్ని చూడాలి. ఐటీ బ్లాక్ చూసిన తర్వాత వెళ్ళి లంచ్ చేయాలి. వర్ధమాన్ కాలేజ్ ఫీ అయితే ఎవ్రీ బ్రాంచెస్కి సేమే, 1,40,000 త్రూ కన్వేయర్. అయితే మేనేజ్మెంట్ అయితే పర్సన్ టు పర్సన్ ఇండివిజువల్కి చేంజ్ అవుతుంది. ఈ కాలేజ్లో షటిల్ ఇంకా టెన్నిస్ వైట్ ఇండోర్ గేమ్స్ ఆడడానికి మంచి స్పోర్ట్స్ రూమ్ అయితే ఉంది. ఈ కాలేజ్లో అయితే సర్టిఫికేట్ సబ్మిషన్కి వచ్చినప్పుడు అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్తో పాటు 10,000 క్యాష్ కూడా తీసుకురమ్మన్నారు. మాకైతే అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది. సో లక్కీలీ ఇక్కడ ఏటీఎం కూడా ఉంది. ఎవ్రీ టైం క్యాష్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ ఎనీవన్ కెన్ యూజ్ ఇట్. ఆ ఇండోర్ స్పోర్ట్స్ రూమ్ కోసం చూడడానికి వెళ్తున్నాం. అడ్రస్ అయితే అడిగాం, వాళ్ళు చెప్పారు ఇదే ఆ ఇండోర్ స్పోర్ట్స్ రూమ్. యాక్చువల్లీ ఇది లాక్ ఉండే, సో అది తోసి దాన్ని స్మాల్ స్పేస్ ఉండే, ఆ స్మాల్ స్పేస్ నుంచి రికార్డ్ చేసా. ఇదైతే బ్యాక్ టు క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి అంతలా చూడలేదు. సో టైం అయితే ల్యాగ్లో ఉన్నాం. సో అందుకోసమే ఫస్ట్ అయితే మెయిన్ బ్లాక్ దగ్గరికి వెళ్తున్నాం. మెయిన్ బ్లాక్ ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకైతే. వర్ధమాన్ కాలేజ్కి సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ బస్సెస్ అయితే లేవు. శంషాబాద్లో దిగి అక్కడి నుంచి 30 రూపీస్ ఆటోకి అయితే వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఆటోలు కూడా ఎవ్రీ టైం అవైలబుల్ ఉంటాయి. అండ్ కచారా అనే విలేజ్లో 10 మినిట్స్ కాలేజ్ నుంచి ఆ విలేజ్కి 10 మినిట్స్ డిస్టెన్స్లో మంచి పీజీస్ అయితే దొరుకుతాయి. అండ్ 10 మినిట్స్ డిస్టెన్స్ కాబట్టి మీరు బయట కూడా ఉండొచ్చు. బట్ ఫస్ట్ ఇయర్ మేము ఐటీ హెచ్ఓడితో మాట్లాడినప్పుడు అతనైతే మాకు రికమెండ్ చేసింది అయితే బెటర్ టు స్టే ఎట్ కాలేజ్ హాస్టల్ అని చెప్పారు.
ఎస్, మెయిన్ బ్లాక్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. అండ్ ప్రతి బ్లాక్లో అయితే కామన్గా లిఫ్ట్ అయితే ఉంది. అది అందరికీ అంట, నాన్ ఫ్యాకల్టీ ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఈ బ్లాక్లో సెకండ్ ఫ్లోర్లో ఐటీ డిపార్ట్మెంట్ ఉంటుంది. టోటల్ ఐటీ స్టూడెంట్స్ అందరూ సెకండ్ ఫ్లోర్లో ఉంటారు. లెక్చర్ హాల్ అయితే అంత ఏం అనిపించలేదు, బట్ పర్లేదు, యావరేజ్ ఉంది. అండ్ మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి స్టూడెంట్స్ ఎవరు లేరు కాబట్టి పవర్ ఆఫ్ చేశారు అనుకుంటా. సో ఏది ఆన్ అవ్వలేదు, మేము చాలా ట్రై చేసినా కూడా. సేమ్ ఎవ్రీ కాలేజ్ లాగే ఒక ప్రొజెక్టర్కి ఒక స్క్రీన్ ఉంది అండ్ సపరేట్ టీచింగ్ స్క్రీన్ సపరేట్ ఉంది. అండ్ ఇక్కడ మా సిస్టర్ ఓవర్ ఎక్సైట్మెంట్తో కూర్చుంది. ఇప్పటికే 2:30 అయింది. సో ఇంకా లంచ్ టైం స్టార్ట్ అయింది కాబట్టి మేము ఇంకా లంచ్కి వెళ్తున్నాం. అంతకుముందు కాలేజ్ అంతా ఒక రౌండ్ వేసి వస్తున్నాం అనమాట. ఇక్కడ ఒక లెక్చర్ జరుగుతుంది, లెక్చర్ చూసి వచ్చాం. ఇది ఆ లెక్చర్. ఇక్కడ ఉన్నది టోటల్ ఐటీ ఫ్యాకల్టీ రూమ్. అండ్ అక్కడి బ్లాక్ నుంచి బయటకు వస్తుంటే ఈ బ్లాక్ కనబడింది. దీని పేరు గ్లాస్ బిల్డింగ్ అంట. అండ్ ఇందులో సమ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈవెంట్స్ అవన్నీ జరుగుతాయంట. అండ్ ఇంకా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చాలా. ఇదైతే ఇలా. ఈ బ్లాక్ అయితే సిఎస్సి అండ్ ఎలైడ్ వాళ్ళకి. అండ్ సపరేట్గా నేను విజిట్ చేయలేదు, అఫ్కోర్స్ టైం అవుతుందని ఇంకా హాస్టల్ని చూసి ఇంకా వెళ్దామని తిందామని ఫిక్స్ అయ్యామన్నమాట. ఇటు సైడ్ నుంచి వెళ్తే ఇక్కడ గేట్ ఉంటుంది. ఆ గేట్ నుంచి గర్ల్స్ హాస్టల్ అండ్ బాయ్స్ హాస్టల్ కాలేజ్ రూట్ ఉంటుంది. ఇది అక్కడ గేట్ దాటాక గర్ల్స్ హాస్టల్ అండ్ బాయ్స్ హాస్టల్ వస్తుంది. ఇదే అయితే హాస్టల్ ఎంట్రన్స్ అయితే ఇక్కడే ఉంది. అండ్ ఇక్కడ మధ్యలో అయితే రోడ్ అయితే ఉంది. ఐ డోంట్ నో ఇక్కడ వెహికల్స్ అలో చేస్తారో చేయరో తెలీదు, బట్ వెహికల్స్ అయితే మూవ్ అవుతూ ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు అయితే. అండ్ ఇక్కడైతే కాలేజ్ ప్లే గ్రౌండ్ అనేది క్లీన్ చేస్తున్నారు. అండ్ ఇయర్లీ అయితే చేస్తారు అనుకుంటా ఎక్కువ సార్లే, బట్ ఇంకా న్యూ అడ్మిషన్స్ వస్తున్నాయంటే కోర్స్ చేస్తారు ఎలా అయినా. సో మేము వెళ్ళినప్పుడు కూడా ఆ కోర్ట్ని క్లీన్ చేస్తున్నారు. క్రికెట్ కోర్ట్ ఉంది, బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, అండ్ ఖోఖో కోర్ట్ కూడా ఉంది. ఇలా కొంచెం సేపు నడిస్తే మన గర్ల్స్ హాస్టల్ ఇంకా మెస్ కూడా వస్తుంది. వీళ్ళకి మెస్ అయితే ఏసీ మెస్, ఇంకా హాస్టల్లో కూడా ఏసీ అయితే ఉంది. ఈ నియర్ బై బ్లాక్ అయితే అది బాయ్స్ హాస్టల్ అంట. అండ్ సేమ్ బాయ్స్ హాస్టల్స్ గర్ల్స్ హాస్టల్స్ సేమ్ ఒకేలా ఉంటాయి, సేమ్ ఒకటే ఫీ కూడా. కాలేజ్ హాస్టల్ ఫీజు అయితే 1,72,000, బిట్ మోర్ ఎక్స్పెన్సివ్ కంపేరింగ్ టు ఆల్ అదర్ ఇంజనీరింగ్ కాలేజెస్. మా కాలేజ్లో అయితే 1 lakh రూపీసే ఫర్ నాన్ అటాచ్డ్. ఇక్కడైతే 1,70,000 అండ్ నాన్ అటాచ్డే అందరికీ. టోటల్ హాస్టల్ మొత్తం నాన్ అటాచ్డే. అదిగోండి మనం మెస్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇది మెస్ అయితే టోటల్ ఏసీ మెస్ అనమాట. స్విగ్గీ, జొమాటో ఇట్లాంటి ఫుడ్ యాప్స్ నుంచి ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేయరు అస్సలకే. ఇంకా ఈ కాలేజ్ వెనక ఫార్మ్స్ కూడా వేశారు. వాళ్ళకి అడిగితే ఇక్కడ మేము ఫామ్లో పండించిన
వెజిటేబుల్స్ని అయితే పెడతాము, ఆర్గానిక్ ఫామ్ అని చెప్పారు. బట్ మేము వెళ్ళినప్పుడు అయితే అక్కడ ఏ కల్టివేషన్ ఇప్పుడు ఏం చేయడం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. డైనింగ్ హాల్ ఎంట్రన్స్ అయితే 2 ఉన్నాయి, 2 వేస్ ఆఫ్ ఎంట్రన్స్ ఉన్నాయి. ఒకటి ఫర్ గర్ల్స్ అండ్ అనదర్ ఫర్ బాయ్స్ అంట. అండ్ ఇక్కడ ఈ గేట్ తర్వాత అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ అనమాట. గర్ల్స్ హాస్టల్ ఎంట్రన్స్. అక్కడికి వెళ్తున్నప్పుడే లోపల వార్డెన్స్ అయితే చాలా రూల్స్. రూమ్కి 6 మెంబర్స్ది షేరింగ్ ఉంది అండ్ 4 మెంబర్స్ షేరింగ్ కూడా ఉంది. బట్ సేమ్ కాస్టే, సో ఐ ప్రిఫర్ 4 మెంబర్స్ షేరింగ్. అండ్ రూమ్కి ఏసీ కూడా ఉంది అండ్ సేమ్ బేసిక్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇది మెస్ ఏరియా అండ్ ఇదంతా టోటల్ ఏసీ మెస్ మొత్తం. నేను ఇక్కడ వచ్చినప్పటికే 2:30 అయిపోయింది కాబట్టి బయటకు వెళ్ళి ఓపిక లేక ఇక్కడే తిన్నాం. ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ ఎవ్రీడే ఎగ్ పెడుతున్నారు అండ్ వీక్లీ 3 times అయితే నాన్ వెజ్ ఉంటుందంట. సో ఇంకా అప్పటికే హాస్టల్కి ఇంకా లేట్ అవుతుంది, సో మేము వెళ్ళాల్సి. మా సిస్టర్ బస్ పికప్ పాయింట్ వచ్చేసి గచ్చిబౌలి. సో గచ్చిబౌలికి వెళ్ళి అక్కడి నుంచి నేను మళ్ళీ సికింద్రాబాద్కి వచ్చి మళ్ళీ సికింద్రాబాద్ నుంచి మేడ్చల్కి వచ్చే టైంకి చాలా లేట్ అయింది. ఇంకా ఫైనల్గా ఎలాగో అట్లాగా హాస్టల్కి అయితే రీచ్ అయిపోయా. ఈ వీడియోకి ఎంతో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.